నువ్వు మ్యాచ్ చూడలేదా? ఇండియా మళ్ళీ ఓడిపోతుంది. ఏ మ్యాచ్? పెళ్లి చూపుల మ్యాచ్. నువ్వేంటి పిచ్చి గీతలకి ఎత్తున్నావు? ఈడు మన ఒబామా కదా. మళ్ళీ బొమ్మలు గీటు మొదలెట్టావా దేవుడా? రే, ఇంతకు ముందులా కాదురా, కామిక్ స్ట్రిప్ ఇది, సెట్ ఆఫ్ పొలిటికల్ కార్టూన్స్. ఇందులో ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్ రెండూ ఉంటాయి. బరాక్ ఒబామా నా హీరో. ఇప్పుడు మనం ఎలాగో బేవర్స్ కదా, నువ్వు బొమ్మలతో ఆడతావు, నేను బొమ్మలు గీస్తాను. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దిస్ ఇస్ క్రియేటివ్. ఓరి బాబోయ్, నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. మరి మనకేం లెవెల్ 2లో స్ట్రక్ అయిందిరా. నీకు బారక్ ఒబామా కావాల్సి వచ్చిందా? బుజ్జి, ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదురా. లక్షల జనం ఉండే ఈ బెంగళూరులో 2-3 ఫొటోస్ పట్టుకొని తిరిగే మనమే ఫూల్స్ ఏమో అనిపిస్తోంది మావా. తను ఈ సిటీలోనే ఉంటుందని గ్యారంటీ ఏం చెప్పు? ఒక గేమ్ మధ్యలో ఆపకూడదురా. మనం గేమ్ ఓడిపోతున్నాం అనుకో, క్లూస్ యూస్ చేయక తప్పదు. మన దగ్గర ఉన్న ఫోటోలే మన క్లూలు. తను ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చేమో, మేబీ ఈవెన్ వైఫ్, మినిమం ఎవరికైనా సిస్టర్ అయి ఉంటుంది. ఇందులో ఏ సినారియో మనకు వర్కౌట్ అవ్వదు. ఒకవేళ నేను తనని కనిపెడితే దానికి నేనేం చెప్పాలి? హే, ఆ రాత్రి మనం ఇద్దరు వర్షంలో కలిసాం, గుర్తుందా? నేను ఎక్కాలనుకున్న ట్యాక్సీలో నువ్వెక్కి వెళ్ళిపోయావు. నీ కెమెరా అప్పుడే నాకు దొరికింది. అందులో ఉన్న ఫొటోస్ అన్నీ నేను డెవలప్ చేశాను. దానివల్ల కష్టపడి నేను స్టాక్ చేసి మరీ నిన్ను కనిపెట్టాను. ఇది ఇంత దూరం వచ్చింది కనుక మనమిద్దరు ప్రేమించుకుందామా? ఒరే చాలరా, పొరపాటున అమ్మాయి కలిస్తే ఇలా మాట్లాడకరా. ఇప్పుడు అర్థమైంది ప్రియాతో ఎందుకు బ్రేకప్ అయిందో. ముందు మనం ఆ పిల్లని కనిపెట్టాలి, తర్వాత ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి నేను చెప్తాను. ఇందుకే నిన్ను అప్పుడప్పుడు వీడియో గేమ్స్ ఆడమని చెప్పేది. స్టెప్ బై స్టెప్ ఇదే పద్ధతే, గేమ్ విషయంలో అయినా గర్ల్స్ విషయంలో అయినా. నిజమే, గర్ల్స్ విషయంలో మన గుమ్మడి తర్వాత ఎవరైనా ఈ బెంగళూరు సిటీలో ఒక విషయం పట్టుకున్నాడంటే ఓ పట్టాను వదలడు. షూట్ ది సోల్జర్. కళ తర్వాత చెప్తానులే. నిన్ను ఓడించడానికి ఒక సూపర్ ఐడియా రెడీ చేసుకొని వచ్చాను ఇక్కడికి. నన్ను ఓడించడానికే ఒక కొత్త ఫీచర్, ష్యూర్ షాట్ హిట్ అవుతుంది, ఎడిటర్ని కూడా ఇంప్రెస్ చేసే ఐడియా. ఏంటిది? హిడెన్ బెంగళూరు.